విజయవాడలో నాణ్యత లేని పదార్థాలతో సున్నుండలు, సోన్పాపిడి తయారు చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. గద్దె వెంకటరమణయ్య కాలనీలోని శంకర్ బిస్కెట్ తయారీ కేంద్రంలో ఆహార నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు తనిఖీ చేశారు. పశువులకు వాడే దాణా, ఇతర వ్యర్థ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 2 క్వింటాళ్ల పశువుల దాణా స్వాధీనం చేసుకుని తయారీ కేంద్రాన్ని జప్తు చేశారు. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో తినుబండారాలను కల్తీ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. విజయవాడలోని అన్ని దుకాణాలు, తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. తినుబండారాలు కొనే ముందు నాణ్యత, లేబుళ్లను తప్పక పరిశీలించాలని, ఆహార కల్తీ గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. విజయవాడలో నాణ్యత లేని పదార్థాలతో సున్నుండలు, సోన్పాపిడి తయారు చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. గద్దె వెంకటరమణయ్య కాలనీలోని శంకర్ బిస్కెట్ తయారీ కేంద్రంలో ఆహార నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు తనిఖీ చేశారు. పశువులకు వాడే దాణా, ఇతర వ్యర్థ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 2 క్వింటాళ్ల పశువుల దాణా స్వాధీనం చేసుకుని తయారీ కేంద్రాన్ని జప్తు చేశారు. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో తినుబండారాలను కల్తీ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. విజయవాడలోని అన్ని దుకాణాలు, తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. తినుబండారాలు కొనే ముందు నాణ్యత, లేబుళ్లను తప్పక పరిశీలించాలని, ఆహార కల్తీ గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. Gracias.